మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారు పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐకి సంబంధించి ఈవెంట్స్ అనేది మనకు ఫిబ్రవరి 11 నుంచి నిర్వహించబోతున్న విషయం మనకు తెలిసిందే. సో దానికి సంబంధించి సెంటర్ వారీగా డే వారీగా మనకి ఇక్కడ పిఎంటిపిఈటి అలొకేషన్ సమ్మరీ అనేది మనకి ఇక్కడ లిస్ట్ అనేది ఉంది. సో దీనికి సంబంధించి ఏ సెంటర్లో ఏ డేట్ నుంచి స్టార్ట్ అవుతుంది, సో మేల్కి ఎప్పుడు ఉంటుంది, ఎంతమందికి ఏ రోజు ఉంటుంది, సో ఫిమేల్స్కి ఎంతమందికి ఏ రోజు ఉంటుంది అనే వాటి గురించి పూర్తి వివరాలు అనేది ఈ మనకు పిఎంటిపిఈటి అలొకేషన్ సమ్మరీలో మనకి వివరించడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఫస్ట్ సీరియల్ నెంబర్ ఉంది, సో తర్వాత పిఎంటిపిఈటి సెంటర్ ఉంది, తర్వాత సెంటర్ కోడ్, తర్వాత డేటు, తర్వాత మేలు, తర్వాత ఫిమేలు, తర్వాత ఏబిఓ మేల్ ఫిమేలు, ఎక్స్ సర్వీస్ మ్యాను, సో పోలీస్ కానిస్టేబుల్ టెక్నికల్ మేల్ ఫిమేలు, అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాను. సో ఇది కూడా మనకు పీసీ టెక్నికల్ ఏబిఓ మేల్ ఫిమేల్, ఇక్కడ టోటల్ అనేది కూడా ఉంది. సో ఇక్కడ చూసినట్లయితే మనకు హైదరాబాదు ఎస్ఏఆర్ సిపిఎల్ అంబర్పేట్ సెంటర్కి సంబంధించి సెంటర్ కోడ్ హెచ్వైడి ఉంది. సో ఇక్కడ డేట్ వచ్చేసి మనకు ఫిబ్రవరి 11, 2019 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ డే మనకు మేల్కి అంటే పురుషులకు 600 మందికి నిర్వహించడం జరుగుతుంది. సో టోటల్ వచ్చేసి ఇట్లా 600 ఉంది. సో ఇట్లా మనము సీరియల్గా చూసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఏ రోజు ఏ సెంటర్లో ఎంతమందికి నిర్వహిస్తున్నారని చెప్పేసి మనకి ఇక్కడ ఉంది. సో ఇక్కడ మనకు కిందికి వెళ్ళినట్లయితే మొత్తం ఈ సెంటర్లో మనకు సో చివర్లో ఇక్కడ చూడొచ్చు మనము. సో టోటల్గా మొత్తము సో మేల్కే 30,820 పురుషులకు ఈ ఈవెంట్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది. సో ఇది మనకు ఈ సెంటర్లో మార్చి 21, 2018 వరకు ఈ సెంటర్లో ఉంటుంది. సో మొత్తం వచ్చేసి ఇక్కడ 30,820 ఉంది. సో నెక్స్ట్ ఇంకొక సెంటర్ తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ సైబరాబాద్ 8th బెటాలియన్ సంబంధించి ఉంది. సో దీని సెంటర్ కోడ్ వచ్చేసి CYB1 ఉంది. సో ఇక్కడ కూడా మనకి ఫిబ్రవరి 11, 2019 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మేల్ అనేది మనకి ఇక్కడ స్టార్ట్ అవుతుంది 600 మంది తోటి. సో ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఫిమేల్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ వరకు ఎండ్ అవుతుంది. సో ఫిబ్రవరి 2019-20 వరకు. సో ఇట్లా మనం అన్ని సెంటర్లకు సంబంధించి డీటెయిల్స్ చూడొచ్చు. ఈ సెంటర్లో కూడా మనకు ఒక టోటల్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు. సో 24,065 మంది పురుషులు, 66,636 మహిళలు. సో ఇట్లా వివిధ కేటగిరీల వాళ్ళు మొత్తం వచ్చేసి మనకు 31,939 మంది ఇక్కడ ఈ సెంటర్లో మనకు పిఎంటిపిఈటి అనేది ఉంటుంది ఇక్కడ. సో నెక్స్ట్ సైబరాబాద్ 1st బెటాలియన్లో చూడవచ్చు. సో ఇక్కడ కూడా మనకు ఫిబ్రవరి 11, 2019 రోజే స్టార్ట్ అవుతుంది. సో ఈ సెంటర్లో వచ్చేసి మనకు మొత్తం సో మార్చి 20, 2019 రోజు ఈ సెంటర్లో కూడా ఉంటుంది. సో ఇక్కడ టోటల్ వచ్చేసి మనకు 31,734 మందికి ఈ సెంటర్లో ఉంటుంది, ఈ వెన్యూలో మనకు ఉంటుంది. సో నెక్స్ట్ మనకు చూసినట్లయితే వరంగల్ సిటీ, ఇది కూడా మనకు ఫిబ్రవరి 11, 2019 రోజు స్టార్ట్ అవుతుంది. సో అన్నిటికీ స్టార్టింగ్ డేట్ అనేది సేమ్ ఉంది. సో ఇక్కడ చివరిలో చూసినట్లయితే మొత్తం ఇక్కడ చూసినట్లయితే 23,728 పురుషులు ఉండరు. సో మహిళలు వచ్చేసి 4,875 ఉంది. సో ఇక్కడ మొత్తం వచ్చేసి 31,178 మంది ఈ సెంటర్లో హాజరు కాబోతున్నారు. సో నెక్స్ట్ ఖమ్మం చూడొచ్చు. సో ఖమ్మం సంబంధించి కూడా మనకు సేమ్ స్టార్టింగ్ డేట్ అదే ఉంటుంది. సో చివరిలో చూసినట్లయితే టోటల్ వచ్చేసి మనకి ఇక్కడ 27,502 మంది ఇక్కడ మనకు హాజరు కాబోతున్నారు, మేల్ ఫీమేల్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో నెక్స్ట్ కరీంనగర్ తీసుకున్నట్లయితే ఇది కూడా మనకు స్టార్టింగ్ డే ఏదైతే మనకి ఈవెంట్ స్టార్ట్ అవుతుందో అదే రోజు స్టార్ట్ అవుతుంది ఇక్కడ కూడా. సో నెక్స్ట్ టోటల్ వచ్చేసి మొత్తం 20,343 మంది పురుషులు, మహిళలు 42,087. సో మొత్తం వచ్చేసి 25,182 వివిధ కేటగిరీలు కలుపుకొని ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది. సో నల్గొండ చూడొచ్చు, ఇది కూడా మనకు స్టార్టింగ్ డే రోజే మనకు స్టార్ట్ కావడం జరుగుతుంది ఏదైతే మనకి ఈవెంట్స్ డేట్ ఉంటుందో. సో ఇక్కడ మొత్తం వచ్చేసి ఇక్కడ మీరు టోటల్ చూడొచ్చు, వివిధ కేటగిరీల వారి టోటల్ కూడా అంతా వచ్చేసి 24,908 మంది మనకి ఈ సెంటర్లో మనకు పిఎంటిపిఈటి నిర్వహించడం జరుగుతుంది. సో నెక్స్ట్ మహబూబ్నగర్ చూసినట్లయితే ఇక్కడ ఇది కూడా మనకు స్టార్టింగ్ డేనే ఇక్కడ స్టార్ట్ కావడం జరుగుతుంది. సో మొత్తం వచ్చినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు, పురుషులు వచ్చేసి 17,050, మహిళలు వచ్చేసి 3,433 ఉంది. వివిధ కేటగిరీలు కలుపుకొని మొత్తం 21,466 మంది మహబూబ్నగర్ సెంటర్లో మనకు ఈవెంట్స్కి హాజరు కాబోతున్నారు. సో అదేవిధంగా నెక్స్ట్ సంగారెడ్డి చూసినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు. సో పురుషులు 7,833, మహిళలు 1,610, మొత్తం వచ్చేసి వివిధ కేటగిరీ కలుపుకొని 9,595 మంది ఇక్కడ మనకు హాజరు కావడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా మనకు మార్చి 22 అనేది లాస్ట్ డేట్ ఉంటుంది. సో మహబూబ్నగర్ వచ్చేసి మార్చి 8, 2019కి మనకు పూర్తవుతుంది ఇక్కడ. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఆదిలాబాద్ చూడవచ్చు. ఆదిలాబాద్లో కూడా మనకు మార్చి 1, 2019కి స్టార్ట్ అవుతుంది ఈ డిస్టిక్లో. సో మార్చి 19, 2019కి కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే 8,900
18 మంది పురుషులు, 1633 మహిళలు ఉండరు. సో మొత్తం వచ్చేసి 13,070 మంది అభ్యర్థులు ఆదిలాబాద్ సెంటర్లో హాజరవుతున్నారు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ మనకు స్టార్టింగ్ డేటు అనేది మనకు ఉంది. సో అన్నిట్లలో కూడా ఇక్కడ కూడా మనకు స్టార్టింగ్ డేట్ అనేది ఇట్లా ఉంది. సో ఎండింగ్ డేట్ అనేది కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనకు చూసినట్లయితే నిజామాబాద్ చూసినట్లయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకు మార్చి 1, 2019 ఉంది. సో లాస్ట్ వచ్చేసి మార్చి 18, 2019 రోజు మనకి ఇక్కడ పూర్తవుతుంది. సో ఇక్కడ పురుషులు వచ్చేసి 10,226 మంది, మహిళలు వచ్చేసి 2,268, వివిధ కేటగిరీలు కలుపుకొని మొత్తం 12,756 మంది అభ్యర్థులు ఈ నిజామాబాద్ సెంటర్లో మనకు హాజరు కావడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మొత్తంగా మనకు వివిధ సెంటర్లలో ఉన్నటువంటి పిఎంటీ పీఈటీకి సంబంధించినటువంటి డీటెయిల్స్, పురుషులు ఎంతమంది, మహిళలు ఎంతమంది, ఏ రోజు ఉంటారు, సో డేట్ వైజ్గా మనకు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఆ సెంటర్లో, ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేది పూర్తి వివరాలు మనకి ఇక్కడ ఈ పిఎంటీ పీఈటీ అలొకేషన్ సంబర్లో ఉంది. సో దీనికి సంబంధించినటువంటి సమాచారము ఈ అభ్యర్థులకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్ ఎంప్లాయ్మెంట్ టెక్నాలజీ సమస్యలు పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్ బిడిని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి లింక్ అనేది, పీడిఎఫ్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.